ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఉండే బేడి ఆంజనేయ స్వామి ఆలయం గురించి మీకు తెలుసా? అసలు హనుమంతుడికి బేడీలు ఎవరు వేశారు, ఎందుకు వేశారు అన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము. టీటీడీ ప్రకటించడానికి ముందే ఆంజనేయ స్వామికి సంబంధించిన ఎన్నో ఆధారాలు మనకి ఈ తిరుమల కొండల్లో కనిపిస్తాయి. అందులో ఒకటే ఈ ఆలయం అండి. ఈ ఆలయం వెనక ఒక పురాతన కథ కూడా ఉంది. అది ఏంటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగుండా అఖిలాండం ఉంటుందండి. అక్కడ మనం దీపాలు కర్పూరాలు వెలిగిస్తాము. ఆ అఖిలాండానికి పక్కనే మనకి ఆంజనేయ స్వామి, బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. పురాణాల ప్రకారము హనుమంతుడు తన చిన్నతనంలో ఒంటెను వెతకడానికి తిరుమలను విడిచిపెట్టాలని కోరుకుంటాడు. అయితే అతని తల్లి అంజనాదేవి అతని చేతి మణికట్టుకు బేడీలతో కట్టి ఆమె తిరిగి వచ్చే వరకు ఆ ప్రదేశంలో ఉండమని ఆదేశించినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే అంజనాదేవి ఆకాశగంగ ప్రాంతంలోనే ఉండిపోయిందని, తిరిగి రాలేదని భావిస్తున్నారు. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడికి 2 చేతులకి బేడీలు ఉండి ఒక ప్రత్యేకమైన ఆకృతిలో కనిపిస్తారు. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉందండి. భక్తులు ఏమైనా కష్టాలు ఉన్నాయని స్వామివారికి చెప్పి వేడుకుంటే వెంటనే ఆ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. వైష్ణవ సంప్రదాయాల ప్రకారము రామభక్తుడు హనుమంతుడు విష్ణుమూర్తి భక్తుడైన గరుడుగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగుండా వెలిసారని చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశమే అఖిలాండం అండి. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగుండా ఉంటుంది. ఇక్కడ కర్పూరాలు వెలిగించి నేతితో దీపాలు వెలిగించి స్వామివారికి చూపిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిన తర్వాత తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో ఈ బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఒకటండి. ఈ ఆలయ ప్రాంగణం అంతా జనాలతో కళకళలాడిపోతుందండి. ఒకవైపు ఈ దీపాల వెలుగులు, మరోవైపు స్వామివారి ఆలయానికి కూడా లైటింగ్స్ పెట్టారు. చాలా కన్నుల పండుగగా ఉంది ఈ ఆలయ ప్రాంగణం అంతా. భక్తులందరూ ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించి హారతి కర్పూరాలు చూపిస్తున్నారు. మన యాత్ర సఫలం కావాలంటే తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో ఈ బేడి ఆంజనేయ స్వామి ఆలయం కూడానండి. ఇది ఆలయానికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి. తప్పకుండా అయితే దర్శించుకోండి. ఇక్కడ ప్రతి ఆదివారము ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే హనుమాన్ జయంతి కూడా జరుపుతారండి. ఇక్కడ ఈ దేవుని సన్నిధిలో ఈ తిరుమల కొండపై మనము తిరుగుతూ ఉంటే మనకి ఏదో స్వర్గలోకంలో ఉన్నట్టే మనకి అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. దర్శనానికి వెళ్ళే భక్తులు, వచ్చే భక్తులు, అలాగే వాలంటీర్స్, ఒకవైపు కోలాటాలు, ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మనకి ఒక స్వర్గలోకంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుందండి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఆంజనేయ స్వామి 2 చేతులు బేడీలతో అంజలి ఘటించి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ నిలబడినట్టు కనిపిస్తారండి. తప్పకుండా దర్శించుకోండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.